ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభములు. దేవుడు దయాళుడు. ఎందుకు తెలుసా? మరొక దినమును మనం చూస్తున్నాం. అది దేవుని కొలతలేని కృపయే కదా. ప్రభువుకు స్తోత్రం. నాకు ప్రియమైన యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటిలో కలిసి ఉంటున్న యేసు దర్శించుచున్నాడు పరిచర్య కుటుంబములైన మిమ్మును బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. మీరు ఆశీర్వాదముగా ఉందురు, ప్రభునందు మీరు ఫలించుదురు, ప్రభు కొరకు జీవించుదురు, ఉజ్జీవమును చూచుదురు అనేదే నా విశ్వాసము. ఓకే, ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ దినమునకు సంబంధించిన వాక్కును మనము చూసేటప్పుడు నా కొరకే ప్రభు మాట్లాడుతున్నారు అని ఒక మనస్సు ధైర్యముతో మీరు వింటారు. అందుకొరకు నేను మిమ్మల్ని కోరుచున్నాను. రెండవది ఏమడుగుతున్నాను తెలుసా? ఈ సందేశమును ఎవరెవరికి సాధ్యమైనంత మట్టుకు పంపుతున్నారో వారిని ఈ ఆశీర్వాదంలోనికి నడిపించడం మీ చేతిలో ఉంది అనేది మర్చిపోవద్దని కోరుచున్నాను. ప్రైజ్ గాడ్. ప్రభు యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీలకు వ్రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 4:8-9. మేము ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చూశారా ఈ మాట ఎంత చక్కగా ఉందో? పౌలంటున్నాడు, మేము ఎటు మాకు శ్రమలు వస్తున్నాయి, ఇరికింపబడుతున్నారు, అది మమ్మల్ని ఏమి చేయలేదు. అపాయములు వస్తున్నాయి, అయినప్పటికీ మా మనస్సు కృంగిపోవడం లేదు. దుఃఖపరచబడుతున్నాం, దుఃఖము గుండా వెళ్ళుచున్నాం, అయితే మేము విడువబడ్డం లేదు. కొన్ని సందర్భాలలో నేను క్రిందికి పడద్రోయబడుతున్నాను, అయినప్పటికీ నేను చనిపోవడం లేదు. అలాగా? అవును ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితంలో దేవుడు చేసే అద్భుతములు, దీనికి రహస్యం ఏమిటి తెలుసా? అదే అధ్యాయము 2 కొరింథీ 4:7 చూస్తే నేను చదువుతున్నాను. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అదేమిటి? పరిశుద్ధాత్మని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం, అదే మహిమైశ్వర్యం. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఉందో లేదో తెలియదు. ఉన్నా స్తోత్రం, లేకపోయినా స్తోత్రం. అయితే మహిమైశ్వర్యము, అదే అనాయింటింగ్ ఆఫ్ ద హోల్ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్ముడు మీలో నివసించినప్పుడు ఎలాగంటే ఇరుకు వస్తాయి, మీరు ఏమాత్రము కృంగిపోరు. కలతలు వస్తాయి, మీ మనస్సు కృంగిపోదు. ఆ తరువాత మీరు శ్రమల గుండా వెళుతారు, విడువబడరు. కొన్ని సందర్భాలలో మనం పడద్రోయబడతాం. మనం పడద్రోయబడుతున్నామంటే ఏమని అర్థం? ఆయన వద్దు, ఆయన పనికిరాడు అని అంటారు కదా. అయినప్పటికీ మన మనసులో కృంగిపోము. మైండ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం. కారణం అభిషేకం. ఇదే ప్రభు యొక్క వాక్యం. ఏదైనా గత దినములను గూర్చి సోలిపోయి ఒకవేళ మీ మనస్సులో నలిగిపోయారా? మీరు ఏమాత్రము కలత చెందవద్దు. మనసులో బాధింపబడ్డారా? దాన్నే కదా డిప్రెషన్ అంటున్నారు. దయచేసి మీరు ఏమాత్రము మీరు ఆలోచించవద్దు. మీరు డిప్రెషన్లోనికి వెళ్ళలేదు. దేవుని హస్తం మీతో ఉంది. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, నడిపిస్తాడు. ఆ యొక్క శ్రమలను జయించేటువంటి అభిషేకమే కదా మీరు పొందుకున్న అభిషేకం. ఆ శ్రమలను సంధించడం మాత్రమే కాదు, ఆ శ్రమలను అధిగమించి దాటిపోయే అభిషేకమును ప్రభువు మీకు ఇచ్చాడన్న విశ్వాసముతో ప్రభువును బాగా స్తుతించండి. అలాగే ప్రార్థించడం. తండ్రి, మీ బిడ్డలకు మీరిచ్చిన చక్కటి ప్రవచన వాక్కుకై స్తోత్రం. ప్రభు యొక్క నామములో ఒక నూతన బలము కలుగునుగాక, ఒక ధైర్యము వచ్చునుగాక, ఒక నూతన ఉద్వేగముతో ఉద్యోగములకు, వ్యాపారములకు, సేవకు, పరిచర్యకు, బాధ్యతతో కూడిన పనులలో ప్రవేశించి జయము పొందుదురుగాక. మనసారా మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాడు కదా. ఎంతమంది ఈరోజు సోలిపోయి ఉంటారు ఈ లోకములో. ఎందుకు? ఇంకా మీ స్నేహితులు కొంతమంది బయటికి కనబడరు. చూడండి, వారికి వెంటనే షేర్ చేయండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది. ప్రభువుకి స్తోత్రం.
దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.